నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి గ్రామం నుండి ఎరాజ్పల్లి వరకు 7.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు రాష్ట్ర ప్రభుత్వం సిఆర్ఆర్ నిధుల నుంచి 5.10 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ రోడ్డు పనులకు ప్రభుత్వం సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడి రైతులు ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. పలు గ్రామాలను అనుసంధానం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు చేరవేయడానికి ఈ రహదారి కీలకంగా మారుతుందని అన్నారు. రోడ్డు నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి గ్రామస్తులు సహకరించాలని కోరారు. అలాగే రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత భారీ వాహనాలు ముఖ్యంగా ట్రాక్టర్ల వల్ల రోడ్డు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల అభివృద్ధికి కట్టుబడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పరిగి సాయిలు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హమ్దాన్, డిసిసి అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మానాల మోహన్ రెడ్డి, మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్లా రామ్మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ బి వీరానందరావు, ఉప సర్పంచ్ స్వామి, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమంత్ రెడ్డి, సంజయ్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కులాలకు మతాలకు వేరే ఉండాలి అని అప్పుడు 70 సంవత్సరాల క్రితం చేశారు. ఇప్పటి వరకు అది నడుస్తూనే ఉంది. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగమే ఆయన పుట్టినరోజు మనం ఈ రోడ్డు కూడా చేసుకుంటాం. సంతోషం. మరి అధికారులు కూడా, కాంట్రాక్టర్లు కూడా ఎక్కడైనా బ్రిడ్జెస్ వస్తే కొంత నాణ్యత మెయింటైన్ చేయండి, రైతులకు 10 కాలాల పాటు ఇబ్బంది కాకుండా చూడాలని. అదేవిధంగా బీటీ రోడ్ వేపిస్తూ ఉన్నాం. ఆ కేజీ వీళ్ళకు పట్టీలు కట్టుకొని పట్టీలు వేయండి, లేకుంటే మీకే ఇబ్బంది అవుతుంది. నేను గట్టిగా చెప్పొచ్చు పోలీసు వాళ్ళకి, కానీ మీకు చెప్పినాక తర్వాత ఏదైనా తప్పు ఒక్కడే వేస్తాడు. 10 మందిలో పోలీసు చేయబట్టి ఊరంతా సఫర్ అవుతారు. ఊరుకు చెడు పేరు వస్తుంది. కొద్ది మంచి నేర్పుడు 6-3 సైడ్లు ఎట్లా చెప్తాడో ఆ విధంగా మన గ్రామాలు కూడా కావాలి. ఇప్పుడు చెప్తా ఉన్నారు తయారు సాబ్, మేము ఆంధ్రలో ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చేసిన పనులను జ్ఞాపకం పెట్టుకున్నాం. ఇప్పటికీ జ్ఞాపకం పెట్టుకుంటారు. మన దగ్గర అది రావాలి. నేను ఉంటున్నాను పోతాను, కానీ చేసిన వాళ్ళకు గుర్తింపు ఉన్నాను. మనమందరం మంచిగా ఎట్లున్నాం. మన తండ్రులు తాతలు పంటలు ఎట్లా పండించుకున్నారా బాపు? అదేం లేదు, వయసుడు నరుకుడు తిరుగుడు. మనమందరం నైజాం పుణ్యాన ఇంజనీర్లు ప్రాజెక్టు కట్టారు. 3 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చుకొని మన తల్లిదండ్రులు బాగా వ్యవసాయం చేసి బాగా మనది చదువు స్కూల్ వాళ్ళు బాగా చదివిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా మనం ప్రోత్సహించాలి. ఎక్కడైనా మొన్న గుడ్డ క్యాంప్లో చూసినాం, 6 పిల్లలకు ఒక టీచర్. ఆయన నీకు రమ్మంటే ఆఫీసర్నే కొట్టడం ట్రై చేయాలి. అసలు వాళ్ళని ఊరంతా ఏకమై రమ్మని చెప్పాలి. ఏమంటున్నా, మాకేం చేసేది అనద్దు. తప్పనిసరిగా ఎక్కడైతే స్ట్రెంత్ లేదో అంగన్వాడీలు కూడా 20-25 ఉండాలా, 5-6 ఉంటే నడిపిస్తూ ఉన్నాం. ఒక ఊళ్ళో 4-5 3 చేసుకొని దాన్ని స్ట్రెంత్ అని చేయండి. మనం హెచ్చిస్తూ ఉన్నాం. అవన్నీ ఫ్రాడింగ్ అవుతూ ఉన్నాయి. అవన్నీ తీపిస్తున్నాం. తీపిచ్చినాక నేను మా చుట్టం మీ చుట్టం అంటారంటే అన్నోళ్ళని చేసిన అందరూ లోపలేస్తాం. ఏమై పులిసును ఇవన్నీ ఎందుకొరకు? మేము ఉన్నప్పుడు గట్టిగా చేస్తే 10 కాలాల పాటు సిస్టమ్ నడిస్తే అందరు మంచిగా బతుకుతాం. చదువుకున్నది కూడా ఎడ్యుకేషన్లో కూడా మన డిస్టిక్లో ఇంటర్మీడియట్ 10th 95%
2200 పిల్లలు పాస్ అయ్యారు. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా మీరందరూ చేసిన వాళ్ళని బాగా చేస్తున్నారంటే వాళ్ళకు కూడా సంతోషం అవుతుంది. ఇంకా 4 పనులు చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి మన అధికారులు మీ గ్రామస్తులు కలిసి ఆ రోడ్లు తొందరగా వేయించాలని చేస్తూ